ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం గురించి కూడా అంతా హుష్కాకి అంటూ మాట్లాడుకొచ్చారు. ఈరోజు చిట్చాట్లో మాట్లాడుతూ కేసీఆర్ మోడీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. వరంగల్ సభలో కేసీఆర్ ఆయనకున్నటువంటి అక్కసు మొత్తం వెలగెక్కాడు అంటున్నారు రేవంత్ రెడ్డి. పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు అన్నాడు కేసీఆర్ అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అంటే నిన్న సభలో కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీకి పదే పదే రామ్మని పిలుస్తున్నారు. నేను రాకపోవడం గల కారణం ఏంటంటే పిల్లగాళ్ళని పంపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది, నేను మీకు అవసరమా ఇంకా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలకు సమాధానంగా ఈరోజు చిట్చాట్లో పిల్లగాళ్ళని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు కేసీఆర్ అంటూ క్వశ్చన్ చేశాడు. ఇక కేసీఆర్ స్పీచ్లో పెద్దగా పసలేదన్నారు రేవంత్ రెడ్డి. నేను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్కి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. నేను సీఎం కాలేను, ఆయనకి ఎప్పటికీ పోటీ రాలేనని చెప్పి ఆయన అహంకారపూరితంగా వెళ్ళారు. కాబట్టి నేను సీఎం అయినటువంటి రెండో రోజే అటు కేసీఆర్ గుండె పగిలినంత పని అయిపోయిందని చెప్పి ఈరోజు చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. చాలామంది మా ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేస్తున్నారట. ఈ వ్యాఖ్యాకంగా రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది హైదరాబాద్లో టైంపాస్ చేస్తున్నారు, తమ పథకాలని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే. అయితే బీఆర్ఎస్ లీడర్ని అరెస్ట్ చేయమని డిమాండ్ వస్తోందని చెప్తున్న నేపథ్యంలో కానీ నేను అరెస్ట్ చేయకుండా చట్టాన్ని అనుసరిస్తూ చట్టం ప్రకారంగా నడుచుకుంటున్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక 20 ఏళ్ళ నేను రాజకీయాలను ఉంటాను, ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు, ఇంకో 20 ఏళ్ల పాటుగా రాజకీయాలను ఉంటాను. గతంలో కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మరొక 5 ఏళ్ళు రాజకీయంగా నేనే ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు కొనసాగుతోంది, మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతాను. అందులో భాగంగానే ఇటీవల కాలంలో అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపుగా ఆప్షన్ లేక కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఆప్షన్ లేక అంటే బహుశా ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంతకీ ఆ అధికారి ఎవరై ఉంటారని మీకు అర్థం కావాలి. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా హెచ్సియు భూముల వ్యవహారంలో ట్వీట్ల ద్వారా తమ యొక్క మాటల ద్వారా వ్యతిరేకత కనబరిచినటువంటి స్మితా సబర్వాల్ని ఉద్దేశించే బహుశా మాట్లాడాల్సి ఉంటుందేమో అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ లేకనే కొంతమంది అధికారాన్ని కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కొంత ఆసక్తి రేపుతోంది. ఇక రాహుల్ గాంధీకి తనకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు, మంచి రిలేషన్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుకొచ్చారు. ఎన్నికలకి చివరి 6 నెలల్లోనే తన పాలన పైన చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సో నిన్న కేసీఆర్ కూడా రజతోత్సవ సభలో ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది, మహా అయితే ఇంకో 2.5 ఏళ్ల కాలం ఉన్నది, చివరి 6 నెలల మొత్తం కూడా పూర్తిగా ఎన్నికలకు వెచ్చిస్తారు. కాబట్టి ఇంకా మిగిలిన మహా అయితే 2.5 ఏళ్ల కాలం. ఈ 2.5 ఏళ్ల కాలంలో కూడా ఒరిగేది లేదు, పోయేది లేదు, ఈ ప్రభుత్వం ఏమీ చేయరు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఏం చెప్పారంటే చివరి 6 నెలల్లోనే తన పాలన ఎలా ఉంటుందనే దానిపైన చర్చ జరుగుతుంది, అటువంటి పాలన నేను చూపించబోతున్నట్టుగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు. ఇక కగార్ విషయంలో ఆపరేషన్ కగార్ విషయంలో కర్రగుట్టలో జరుగుతున్న మావోయిస్టుల పైన ఈ కుమ్మింగ్ ఆపరేషన్లో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్పి ఆయన అన్నారు. ఇక కగార్ పైన మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం విధానం ఏంటి అనేది ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఆయన జానారెడ్డితో ఈరోజు భేటీ అయ్యారు. అటు ఆయనతో పాటుగా కేకే కూడా ఉన్నారు. కేకేశ్వరరావు, జానారెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా భేటీ అయ్యారు. వారి ముగ్గురు మధ్య చాలా సుదీర్ఘమైన చర్చ అని తెలుస్తోంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ సభ గురించి అయితే మరొకటి కగార్ అనే అంశం గురించి. ఎందుకంటే మావోయిస్టుల పైన కాల్పుల విషయంలో కొంత అటు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ సభలో ఎంత అటెన్షన్ అయితే డ్రాగ్ చేసిందో తెలియదు, కానీ కగార్ విషయంలో మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున అటు దేశవ్యాప్తంగా అటెన్షన్ డ్రాగ్ చేశాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా మరి ఎలా ఉండబోతోంది, ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి మావోయిస్టుల పైన దాడుల విషయంలో, మావోయిస్టుల పైన ఈ కుమ్మింగ్ విషయంలో, ఎన్కౌంటర్ల విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాక ఒకసారి సీనియర్ నేతలతో చర్చించాలనే ఉద్దేశంతోనే అటు కేకేశ్వరరావుతో, జానారెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే నిన్న సభలో కూడా కేసీఆర్ కగార్ గురించి మాట్లాడుకొచ్చారు. కగార్ నిలిపివేయాలని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి చప్పట్లు కొట్టండి, మీ యొక్క తీర్మానాన్ని అంటే మీరు అంగీకారం తెలిపినటువంటి ఆ విషయాన్ని తీర్మానం రూపంలోనే కేంద్రానికి పంపిస్తారని కూడా అటు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్య ఎలా చూడాలి, అరెస్టుల గురించి మాట్లాడారు ఆయన, అధికారుల గురించి మాట్లాడారు, కేసీఆర్ ప్రసంగం గురించి మాట్లాడుకొచ్చారు, పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకొచ్చారు. వీటి గురించి అప్డేట్స్ తీసుకుందాం. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఫస్ట్లీ మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుందాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే
టైం పాస్ చేస్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంతో మాట్లాడినట్టుగా అర్థమవుతోంది ఇక్కడ ఆయన మాటల్లో. ఏంటి, ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడారైనా వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? రైట్ మధు, ఏదైనా చట్ట ప్రకారమే నడుచుకుంటారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వరుసగా ఎమ్మెల్యేల అరెస్టులకు సంబంధించి మాట్లాడారు. కేటీఆర్ కి సంబంధించిన అరెస్ట్ కానీ కొంతమంది ఎమ్మెల్యేల అరెస్ట్ విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల పైన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి పైన ఆరోపణలు వచ్చాయి. వారికి సంబంధించి స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తే నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు, చట్ట ప్రకారం పోతానన్నారు. అది కేటీఆర్ ఉద్దేశించి కూడా అనొచ్చు ఒక పక్కగా చెప్పాలంటే. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇది లొట్టబీస్ కేసు అంటూ గతంలో మాట్లాడారు. వాళ్ళు ఈ రేపు మంచి మేబీ దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో ఉన్నానని చెప్పారు. రాజకీయ పరంగా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఒక గతంలో చెప్పాను నేను సీఎం అవుతానని, అదేవిధంగా సీఎం అయ్యాను, నాకు తెలుసు రాజకీయాల ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుసు అంటూ మాట్లాడారు. ఇంకొకటి పొలిటికల్ కమిట్మెంట్ కి సంబంధించినటువంటి నేను ఇచ్చేటువంటి కమిట్మెంట్ సాదా సీదాగా ఇవ్వను అంటూ 2 అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాల విషయాన్ని, తర్వాత అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ ఇస్తానన్నాను, ఎమ్మెల్సీ ఇచ్చాను, ఎలాంటి వివాదం లేకుండా చూశారు అంటూ స్టేట్మెంట్ చేశారు. ప్రభుత్వ పథకాల విషయంలో కూడా కమిట్మెంట్ ఉన్నాను, మా ఇప్పుడు సంవత్సర కాలంలోనే ఇవన్నీ కొన్ని పూర్తి చేశాము, మిగతా మా టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల మిగతా అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగానే ఆలోచన చేస్తాము, ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ చేస్తాము. అయినా నా పనితీరు కీటురాయి సంవత్సరంన్నర కాలం ఇప్పుడు కాదు, ఒక ఎన్నికలకు 6.5 సంవత్సరాల టైంలో మాత్రమే నా పనిరాయి, నా పనితనం ఏంటి అనేటువంటి అప్పుడు చర్చ జరుగుతుంది అంటూ స్టేట్మెంట్ కూడా చేశారు. ఆయన చేస్తున్న సందర్భంలోనే ఇదంతా మాట్లాడారు. తర్వాత ఇందిరాగాంధీ గురించి కూడా మాట్లాడారు రీసెంట్ గా. ఎందుకంటే ఇందిరాగాంధీకి ఇచ్చినటువంటి నాయకురాలు లేరు అంటూ మాట్లాడారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీకి ఉందంటూ మాట్లాడుతూనే కేసీఆర్, మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు, కానీ మేమేం అలా కాదు అంటూ స్టేట్మెంట్ చేశారు. నేను రాహుల్ గాంధీ మధ్య ఏదో గ్యాప్ ఉంది, రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుందో దానిపైన స్పందించారు. నాకు ఆయనకు చాలా మంచి రిలేషన్ ఉంది, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు మేము చాలా చక్కని అవగాహన ఉంది, మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కగార్ అంశాన్ని పైన, ఎందుకంటే ఈ నక్సల్స్ ఏరివేతకి సంబంధించినటువంటి కగార్ ఆపరేషన్ ద్వారా కేంద్రం 2026 టార్గెట్ పెట్టుకున్నప్పటి వరకు నక్సల్స్ లేకుండా దేశంలో చూడాలనేటువంటి, అంటే లొంగుబాటు ప్రభుత్వం ముందు లొంగిపోయేలా లేదు, లొంగిన వారిని అంతమొందించేలా కేంద్రం దృష్టి పెట్టుకుని ముందుకు పోతా ఉంది. కానీ దానిపైన మాట్లాడాలి, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, వినతులు మాత్రమే తీసుకుంటాము. రైట్ మధు, మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్చాట్ లో పాల్గొన్న నేపథ్యంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తను మాట ఇచ్చి తీరితే ఎలాగైనా కూడా నెరవేరుస్తానంటూ ఆయన చెప్తూనే ఒక రకమైన ఉదాహరణలో భాగంగా అద్దంకి దయాకర్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడుకొచ్చారు. ఆయన అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను, ఇచ్చాను, నేను 20 ఏళ్ల పాటుగా ఇంకా రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా ఆయన ఆగ్రహం వెలగక్కారు, తనకున్నటువంటి కోపాన్ని చెప్పారు. ఆయన పథకాలని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను, త్వరలోనే అంతా సెటరైట్ అవుతుందని చెప్పారు ముఖ్యమంత్రి. మరోవైపుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్లోనే టైం పాస్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వెలగక్కారు. ఇక కగార్ విషయంలో కర్రగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్ కగార్ సంబంధించిన అంశం పైన అటు జాతీయ పార్టీకి పంపించామని, ఆ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మా ప్రభుత్వం కూడా అటువంటి విధానాన్నే అమలు చేస్తామని చెప్పారు ఆయన. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన అంశంలో ఆయన పసలేదు పెద్దగా ఉపయోగం వెళ్ళని చెప్పుకొచ్చారు. నిన్న మాట్లాడిన మాటల్లో కూడా కొన్ని అంశాలను తీసుకొని ఆయన దానికి సమాధానం కూడా ఇచ్చారు. 6 నెలల పాటుగా చివరి 6 నెలలు మొత్తం ఎన్నికలకే వెళ్తాయి, ఇప్పుడు ఏడాది కాలం పూర్తయింది, ఇంకో 2.5 ఏళ్ల కాలం మొత్తం కూడా కేవలం ఉకదింపుడు ఉపన్యాసాలే ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అటు కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన దానికి సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఏంటంటే, 6 నెలల కాలం చివరిగా ఉందనంటే అప్పుడు నా యొక్క ప్రభుత్వం యొక్క విషయాల గురించి మాట్లాడుకుంటారు, కానీ అటువంటి కీర్తి ప్రతిష్టలకు తీసుకొచ్చే విధంగా నా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా చాలా ధీమా వ్యక్తం చేస్తూనే, ఇంకోవైపుగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీకి ఎందుకు కేసీఆర్ రావడం లేదు, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా అని చెప్పి పదే రమ్మని పిలుస్తున్నారు, నన్ను పిలగాలు అడిగితేనే సమాధానం చెప్పడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా నాకేం సమాధానం చెప్తున్న చందంగా కేసీఆర్ కొంత అవహేళనగా ఆయన కొంత చిన్న తేలికపాటిగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టిపారేసే విధంగా మాట్లాడుకొచ్చారు. దానికి దీటైన సమాధానంగా ఈరోజు చిట్ చాట్లో అటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
పిల్లగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? ప్రతిపక్ష పదవి మీకా లేకుంటే పిల్లగాళ్ళని ఏం పంపిస్తావులే, మీరు రండి అన్నట్టు కూడా మరొకసారైనా అడిగినట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా అటు కేసీఆర్ని, సొంత పార్టీ ఎమ్మెల్యేలని, కగారుకు సంబంధించిన అంశాన్ని అన్నింటినీ కలగలిపి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి చిట్చాట్లో ఆయన పాల్గొన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి దీనికి అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా రెస్పాండ్ అవుతారు. ముఖ్యమంత్రి తమపైన ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో టైంపాస్ చేయకుండా ఇకన నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ప్రజల్లో అందుబాటులో ఉంటారా? ఇక కేసీఆర్కి కౌంటర్గా ఇచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఏం స్పందిస్తుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది? మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల పనితీరు పైన రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లో టైంపాస్ చేస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? మీ ఎమ్మెల్యే పైన, మీ ఎమ్మెల్యేకి అవుట్ ఆఫ్ 100 ఎంత స్కోర్ మీరు ఇస్తారు? కామెంట్ చేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.